క్రీస్తు ప్రియులారా, మరి నేను మా తల్లిదండ్రులకు ఏకైక కుమారుడు. అంటే నాతోటి ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. మా నాన్నగారు తన ఇద్దరు తమ్ముళ్ళను చదివటానికి తన కుటుంబాన్ని త్యాగం చేసి, తన కుటుంబంలో ఎవరిని చదివించుకోవాలంటే త్యాగం చేసి తన ఇంటి బాధ్యతలు వహిస్తూ ఎలా ఉన్నారు. ఆ సమయంలో మరి ఆ సందర్భంలో మరి నేను చదువుకోవడానికి మా చిన్నాన్న దగ్గరికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళి కొన్ని అంటే ఉండటం వల్ల తల్లిదండ్రులకు దూరం ఉండటం వల్ల చిన్నతనంలోనే అంటే 5వ క్లాస్లోనే నేను వెళ్ళిపోయాను. మా తల్లిదండ్రుల నుంచి దూరంగా భద్రాచలం వెళ్ళిపోయాను. అక్కడ తల్లిదండ్రులకు దూరం ఉండటం కారణం వల్ల చదువు కొనసాగించలేకపోయినాను. మాటికి పారిపోవడం జరుగుతుంది, పారిపోయి ఇంటికి రావడం జరుగుతుంది. అలాగ నడుచుకుంటూ కొన్ని మైళ్ళు నడిచి వచ్చేవాడిని. ఆ చిన్నతనంలో నాకేమైతే తెలియదు, కానీ ఆ టైంలో కూడా దేవుడు నన్ను కాపాడాడు. అన్ని విషయాల్లో కూడా అన్ని చిన్నతనంలో అనేక ప్రాంతాలు నడుచుకుంటూ వెళ్ళేవాడిని. ఆ సమయంలో కూడా మరి చదువు పెద్దగా అవ్వలేదు. కానీ దేవుని యొక్క కృప ఏమైనదంటే మా తాతగారు వృత్తిరీత్యా పాస్టర్ గారు, వారు నా చిన్నతనంలోనే నన్ను మీటింగ్లకు తీసుకొని వెళ్ళేవాడు ప్రార్థన పూర్వకంగా. అంటే నేను చిన్నపిల్లవాడిని, 5 years 10 years లోపల ఉండేవాడు. టేప్ తీసుకెళ్ళి నా మీద చేతి నుంచి ప్రార్థన చేసేవాళ్ళు. అంటే ఆ ప్రార్థనే దేవుని యొక్క మరి అంటే సేవకు ఆ రోజే పునాది వేయబడ్డది తాతగారు చేసి. అయితే ఇలా నేను పాస్టర్గా చేస్తానని కూడా అనుకోలేదు. కానీ ఇలా ఉన్న సందర్భంలో అనేక ప్రాంతాలు తిరిగి ఇంటికి వచ్చినాక అలా ఇలాగా డిగ్రీ డిస్కంటిన్యూ చేసి ఇంటికి వచ్చినప్పుడు మరి డెండిమండలో ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్గా చేస్తున్న సందర్భంలో అంటే మాకు ఒక వృత్తి ఉండేది. బ్యాగులు కుట్టేది, స్కూల్ బ్యాగులు, ఎయిర్ బ్యాగ్స్ ఇలాగా. అంటే అది ఎవరు నేర్పారంటే మిషనరీ నేర్పించింది. మా తాతగారికి మిషనరీ నేర్పి ఆయా ప్రాంతాల్లో సువార్త చేస్తూ అక్కడ ఉన్న ప్రజలకి వృత్తి నేర్పించేవాళ్ళు. అంటే వాళ్ళకి నేర్పించి వాళ్ళ జీవనోపాధి కల్పించి అలాగా మిషనరీ వాళ్ళు చేశారు. అది నాకు అబ్బింది. ఆ వృత్తినే నేను అలవాటుగా చేసుకొని నడిపిస్తున్న సందర్భంలో ఆ ప్రైవేట్ స్కూల్లో టీచర్గా చేస్తున్న సందర్భంలో దేవుని చిత్తం ఏమైందో మరి శారద గారితో, అంటే శారద గారు నాకు పరిచయం లేవు, కానీ మా ఊర్లో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే గారి యొక్క కుమార్తె వారి యొక్క క్లాస్మేట్స్ వాళ్ళు మా ఊరు వాళ్ళు ఉన్నారు కాబట్టి నన్ను ఇలా ఉన్నారు మరి వివాహం చేసుకుంటారంటే సరే అని చెప్పాము. ఆ దేవుని చిత్త ప్రకారంగా వివాహం. అయితే నేను బైబిల్ ట్రైనింగ్ చేయాలని, వాక్యం చెప్పాలని ఇవన్నీ ఎన్నడూ కూడా అనుకోలేదు. అయితే శారద గారు వెళ్ళి అన్నయ్య బైబిల్ ట్రైనింగ్ స్కూల్ పెట్టిన్నారు. ఆ సందర్భంలో నన్ను బలవంతంగా ఎక్కడ పంపించారు, ట్రైనింగ్లోకి తోశారు. అంటే బలవంతంగా, నాకు ఇష్టం లేదు బైబిల్ ట్రైనింగ్ చేయండి అని. కానీ అక్కడికి వెళ్తే నాకు అక్షరం ముక్క రాకపోయేది, బైబిల్లో జ్ఞానం తెలియకపోయేది, అక్షరకి ఓనమాలు తెలియకపోయేది. అయినా బైబిల్ ట్రైనింగ్ చేశాను. వచ్చిన తర్వాత ఏం చేయాలి, మనం ఏం చేయాలి, సేవ పరిచర్య చేయాలి. కానీ నేనేం చేశాను, సేవ చేయకుండా నాకున్నటువంటి ఆ వృత్తిలో ఆ బైబిళ్ళు అవి ఏది బ్యాగ్స్ ఇవన్నీ చేసి వ్యాపారం చేసేవాళ్ళు. వ్యాపారం చేస్తున్న సందర్భంలో అనేక ఇబ్బందులు వచ్చాయి. వ్యాపారంలో నష్టం, ఎన్నిసార్లు నష్టం వచ్చినా కానీ మా శారద గారు జాబ్ చేసేవాళ్ళు, అంటే గవర్నమెంట్ జాబ్ ఏఎన్ఎం చేసేవాళ్ళు. ఆ జీతం అంతా కూడా వ్యాపారానికి పెట్టి ఆ చిట్టీలు కట్టడం, ఇలాంటి కట్టడం, అవి తీసుకొని ఇది తీసుకొని ఇలా వేసి మేము అభివృద్ధి చెందలేకపోయాం ఎన్నోసార్లు. అయినా కానీ నాకు రాలే, అయినా చేస్తూనే ఉన్నా. చేస్తున్న సందర్భంలో కిడ్నీ పెయిన్ వచ్చింది, కిడ్నీ ఆపరేషన్ అయింది, తర్వాత హార్ట్ పెయిన్ వచ్చింది, తర్వాత ఆస్తమా వచ్చింది, తర్వాత 3 యాక్సిడెంట్లు అయ్యాయి. 3 యాక్సిడెంట్లు అయినా కానీ ఇక్కడ నిలబడినాడంటే కారణం ఎవరు? దేవుడు. అంటే దేవుడు మనల్ని ఏర్పరచుకొని ఉన్నాడు. ఆయన ఏర్పరచుకున్న బిడ్డలను విడుబడు ఎడబాడు తాను పని నెరవేర్చుకునే వరకు తీర్తాడు ఆయన.
కాబట్టి ఆ సందర్భంలో అటు నుంచి కూడా తప్పించాడు. బస్సు యాక్సిడెంట్ అయింది, ఆ టైంలో తలకాయ ఎగిరిపోవాలి కానీ మోచేది గాయం, మోచేది ఇరిగింది. తర్వాత మళ్ళీ యాక్సిడెంట్ అయింది, మణికట్టు ఇరిగింది, ఈ మోచేది కాలు ఇరిగింది. అయినా కానీ రాలేదు. అయినా కానీ నాకేం రాలేదు. మళ్ళీ వ్యాపారం చేస్తూనే ఉన్నా. ఇంకా లాస్ట్ ఇంకా మొత్తం నష్టం అవుతుంది. మేమేప్పుడు ఆమెతో పాటు జాబ్ చేసేవాళ్ళు మంచిగా ఉన్న స్థితిలో ఉన్నారు, కానీ మేము పేద స్థితిలో ఉన్నాం. కానీ ఒకటి ఇంకా వాక్యం చదువుకునే ఉన్నాను రోజు. మరి అలా తెలుసుకో ఎందుకు జరుగుతుందని అనుకున్నప్పుడు ఏజ్కిల గ్రంథం 2వ అధ్యాయం చదివినట్టు, నరపుత్రుడా నువ్వు చక్కగా నిలువబడుము, నీతో మాట్లాడు. చదవండి ఒకసారి. నీవు చక్కగా నిలువబడుము, నేను నీతో మాట్లాడవలెనని ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలువబెట్టెను. అప్పుడు నాతో మాట్లాడిన వాని స్వరము వింటిని. ఆయన నాతో ఇట్లనెను, నరపుత్రుడా, నా మీద తిరుగుబాటు చేసిన జనుల యొద్దకు ఇశ్రాయేలీయుల యొద్దకు నిన్ను పంపుచున్నాను. వారును వారి పితరులను నేటి వరకును నా మీద తిరుగుబాటు చేసిన వారు సిగ్గుమాలిన వారై కఠిన హృదయులై వారి యొద్దకు నేను నిన్ను పంపుచున్నాను. వారు తిరుగుబాటు చేయవారు కనుక వారు వినకపోయినా కానీ తమ యొక్క ప్రవక్త ఉన్నాడని తెలుసుకొని అక్కడికి వెళ్ళి స్వార్థ. అక్కడికి వెళ్ళి నువ్వు స్వార్థ. నేను పడక మీద ఉన్నప్పుడు నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు అది వాక్యం ఉన్న క్రమంలో మా ఊళ్ళో ఉన్న పాస్టర్ గారు చనిపోయారు. ఆయన 40 సంవత్సరాలు చేశారు అక్కడ మా ఊళ్ళో. చేసి అంతకుముందు ఆ పాస్టర్ గారు ఏం చేశారంటే, అయ్యా నువ్వు మీ తాతగారు ఇక్కడ చేసేవాళ్ళు, మీరు కూడా ట్రైనింగ్ పొందారు, మీరు ఇక్కడికి రావాలి అని నన్ను పిలిచేవారు. అప్పుడప్పుడు వెళ్ళి ఎంబీ చర్చ్లో ఎంబీ మిషన్లో నా పేరు నమోదు చేయించారు. నా తర్వాత వీరే పాస్టర్ గారు ఊరికి వస్తారు అని చెప్పి నాకు తెలియదు ఆ మాట చెప్పి పెట్టారు. అని అక్కడికి వెళ్ళాను. ఆ చనిపోయిన తర్వాత ఇచ్చారు. అప్పటి నుంచి నేను పూర్తి సేవలో కొనసాగుతూ వాక్యమందు బలపరుతూ అనేక ప్రాంతాలు తిరిగాను. వాక్యం చెప్పుకుంటూ అనేక ప్రాంతాలు సువార్త చేశాను. కంబాలపల్లి అంటే అడవులు గుట్టల ప్రాంతంలో నడుచుకుంటూ కూడా వెళ్ళాను, సువార్త చేశాను. చేసిన సమయంలో మరి దేవుడు నన్ను ఎన్నుకున్నాడు. మరి ఈరోజు నిలబడగలిగినానంటే దేవుని యొక్క కృప, దేవుని యొక్క ఆశీర్వాదం, దేవుని యొక్క దీవెన. ఆయన కృప లేదు మనం ఇక్కడ ఏమి చేయలేము. కాబట్టి మనం ఏది చేసినా, ఏ పని చేసినా, మాట చేతే కానీ, క్రియ చేతే కానీ, పాట పాడినా కానీ, వాక్యం చదివినా, వాక్యం ధ్యానించినా, వాక్యం బోధించినా, ఇంకా ఏ పని చేసినా కానీ ఎవరికి మహిమ రావాలి? దేవునికి మహిమ రావాలి, మనకు కాదు. కాబట్టి దేవునికే మహిమ. ఇది ఈరోజు దేవునికి మహిమ చెల్లిస్తాను. ఎందుకంటే మీ సన్నిధానంలో, ఈ యొక్క దేవుని సన్నిధానంలో ఇక్కడ నిలబడి మాట్లాడుకున్న దేవుని యొక్క కృప, అందుని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. పిల్లరా, మరి ఈ యొక్క సమయంలో మరి నా సాక్ష్యం ఏ విధంగా ఉన్నది, మరి మా బంధువులు మరి అన్నదయ్య గారు చెల్లె, అలాగే దయాకర్ గారు, వాళ్ళ దయాకర్ మా బామ్మర్ది. అప్పుడప్పుడు వస్తూ ఉన్నాను. మీ చర్చికి కూడా 2 సార్లు 3 సార్లు వచ్చాను. వెనకాల కూర్చొని అయ్యగారు వాక్యం వినేవాడిని. చాలా చక్కగా చెప్పారు. నిన్నటి రాత్రి దినము కూడా అయ్యగారు చక్కటి వాక్యం చెప్పారు. మీ హృదయాలు తట్టినవో తట్టలేదో కానీ అయ్యగారు నొప్పించకుండా చెప్పారు. ఏది? ఏ అధ్యాయము? ఎబ్రియలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. తొందరగా చిక్కులు పెట్టు, పాపము విడిచిపెట్టి. దాని గురించి సెల్ ఫోన్ గురించి మాట్లాడారు. అవునా? చిక్కులు పెడతారు సెల్ ఫోన్లో అన్నీ ఉంటాయి. సెల్ ఫోన్లో, స్మార్ట్ ఫోన్లో వచ్చిన కాడి నుంచి చాలా ఉంటాయి. కాబట్టి మనందరూ చిక్కులు పెడుతుంటాయి. ఆ పాపం గురించి చెప్పారు. కొట్టగానే కొట్టారు. అంటే మనలో అన్నీ జరిగిపోతూ ఉంటాయి. కాబట్టి పిల్లరా, మరి
చూడండి, ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోయే వాక్యం చదువుకుందాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 20 వచ్చి చివరి వచ్చు. విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. విలువ పెట్టి కొనబడిన వారు. ఈరోజు అంశం ఏంటి? క్రైస్తవులు విలువ పెట్టి కొనబడిన వారు. ప్రియులారా, ఎవరి గురించి చెప్తున్నారు? వాక్యం ఎవరి గురించి చెప్తున్నది? మన గురించి చెప్తాం. మీరు విలువ పెట్టి కొనబడిన వారు. మీరు అంటున్నాడు మనల్ని. క్రైస్తవులు విలువ పెట్టి కొనబడిన వారంట. విలువ అంటే వెలకట్టలేనిది. ఈ లోకంలో ఎవ్వరూ వెలకట్టలేనిది. అమూల్యమైన రక్తమునైనటువంటిది యేసుకి గొర్రెపిల్ల యొక్క రక్తం ద్వారా మనము విమోచించబడినము కనుక మనము మన దేహముతో దేవుని మహిమపరచాలి పిల్లలు. కాబట్టి మనం దేవుని మహిమపరచడానికే ఉన్నాం. దేవుడు మనం కాచి కాపాడాడు, మనం విడుదల ఇచ్చాడు, మనం విమోచించాడు. కాబట్టి ఆయనను మనము మహిమపరచాలి. మరి దేహముతో దేవుని మహిమపరచండి. పై భాగం చదివినట్టయితే మరి మనకు విషయ పరిస్థితి 15వ వచనం నుంచి చదువుకుందాం. అమ్మ, మీ దేహములు క్రీస్తుకు అవయములై ఉన్నవని మీరు ఎరుగరా. నేను క్రీస్తు యొక్క అవయములను తీసుకొని వేష యొక్క అవయములను చేదునా. చదవండి. అదెంత మాత్రము తగదు. వేషతో కలుసుకొనిన వాడు దానితో ఏకమైన వాడని మీరు ఎరుగదరా. వారిద్దరూ ఏకశరీరులై ఉన్నారు అని మోసే చెప్పుచున్నాడు. కనుక అటువలే ప్రభుతో కలుసుకున్నవాడు ఆయనతో ఏకాత్మ అయి ఉన్నాడు. జారత్వములకు దూరముగా పారిపోవుడి. మనుషుడు చేయి ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది కానీ జారత్వం చేయువాడు తన సొంత శరీరమునకే హానికరంగా పాపం చేయుచున్నాడు. కాబట్టి మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచండి. కాబట్టి పాపమునకు దూరంగా పారిపోండి అంటున్నాడు. కాబట్టి ఎందుకంటే ఆ పాపం మనలో ఉన్నట్టయితే, పాపం అంటే ఏంటి? ఆజ్ఞ అతిక్రమమే పాపం కదా. వినకపోవడమే పాపము. ఏదో ఒక పెద్ద చేసింది పాపం కాదు, చిన్న పని వినకపోవడమే. చెప్పిన పని వినకపోవడమే పాపం. ఆజ్ఞను అతిక్రమించడమే పాపము. కాబట్టి ఈ ఆజ్ఞ అతిక్రమించిన ఆజ్ఞలను మనము శిరసా వహించాలి. దేవుడు చెప్పిన మాటలు మనం తప్పకుండా వినాలి. పెద్దలు చెప్పిన మాటలు వినాలి. దైవజనులు చెప్పిన మాటలను వినాలి. దైవజనులు ఏ మాట అయితే చెప్తారో అది మనము చెయ్యాలి. కాబట్టి పాపములకు అంటే మనము దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించి ఆజ్ఞ అనుసారంగా మనము నడుచుకోవాలి. ఒకవేళ నడుచుకోనట్టయితే పరిశుద్ధమును ఏ విధంగా ఆచరించాలంట? పరిశుద్ధ దినాన్ని, దేవుని దినాన్ని పరిశుద్ధంగా ఆచరించమని. ఆ దినము తప్పకుండా దేవుని సన్నిధానంలో కూడుకోవాలి. కూడుకోకపోతే పాపం కదా, శాపం కదా. రాకపోవడం కూడా శాపం కదా. ఆ పరిశుద్ధం దేవుని సన్నిధానానికి నువ్వు ఎన్ని కష్టాలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని ఏవైనా ఉండని అవి పక్కన పెట్టేసి ఎక్కడికి రావాలి? దేవుని సన్నిధానానికి. కాబట్టి అది ఆజ్ఞ అతిక్రమం అంటే నువ్వు పాపంలోకి దూరంగా ఉండండి. లోకంలో ఉంటున్నావు. లోకంలో ఏముంది అమ్మా? లోకంలో శరీష దురాశ అంటే లోకంలో పాపం ఉంది. లోకమునకు వేరైన అంటే పాపమునకు వేరైన
కాబట్టి ఆ పాపానికి దూరంగా పర్లేదు. ఎందుకంటే మనము ప్రత్యేకించబడిన వారము కదా. మనము యేసుక్రీస్తు రక్తంలో కడగబడి ఆయన నామంలో ఎవరైతే రక్షణ పొంది బాప్టిజం తీసుకుంటున్నారో వారంతా ప్రత్యేకించబడిన ఆయన సొత్తు కింద. ఆయన ఏం చేశాడు? మనల్ని తన రక్తం ద్వారా సంపాదించుకున్నాడు. ఆయన రక్తం ద్వారా మనల్ని కొన్నాడు. మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ యొక్క ప్రవర్తన విషయంలోనూ, మీ మాటలోను, మీ చూపులోను, మీ యొక్క నడకలోను, మీ ప్రతి జీవన విధానంలో కూడా పరిశుద్ధత కలిగి ఉండాలంటున్నాడు పిల్లలు. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏ విధంగా మాట్లాడుతున్నాడు? ఏ విధంగా మాట్లాడుతున్నాడు? ముఖాముఖం మాట్లాడుతున్నాడా? వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు, దైవ సేవకుల ద్వారా మాట్లాడుతున్నాడు, ప్రవక్తల ద్వారా మాట్లాడిండు మరి పూర్వకాలంలో. కానీ ఇప్పుడైతే వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. ఇంకా దైవజనుల ద్వారా వాక్యమును హెచ్చరిస్తున్నారు కదా. హెచ్చరించాలంట. దైవజనుడు హెచ్చరించినప్పుడు మన తప్పును సరి చేసుకొని ఆయన మాటకు గౌరవించి, ఎందుకు చెప్పాడు ఆయన సొంత మాటలు కావు, దైవజనం యొక్క సొంత మాటలు కావు అవి, దేవుని మాటలు. దేవుని యొక్క మాటలు ఇక్కడ వినిపించబడుతున్నాయి. కాబట్టి దేవుని మాటలు మనం శ్రద్ధగా విని వాటి చొప్పున నడుచుకున్నట్టయితే మన చూపులోను, మన వినికిల్లోను కదా వింటాము. ఏమేమి వింటాము? లోకంలో అన్నీ వింటుంటాము, సొల్లు కొబ్బర్లు అన్నీ వింటుంటాం, అన్నీ చూస్తూ ఉంటాం. అవి చూస్తున్నప్పుడు మనం ఏమవుతాము? కొంత ఆకర్షితం. నిన్న దినం ఏమేమి చెప్పు, సెల్ ఫోన్ మన చేతిలో ఉన్నదంటే అందులో అన్నీ ఉన్నాయి. మంచి ఉంది, చెడు ఉంది, అందులో కనపడుతుంటాయి. అన్నీ స్క్రోల్ అవుతుంటాయి. అవి రాగానే టక్కన కొంచెం ఆగుతాం. అవి రాగానే వాటిపై మన మనసు వస్తుంది. అంటే పాపమునకు దారిస్తున్నాం, పాపమునకు చోటిస్తున్నాం. కాబట్టి పాపమునకు దూరంగా ఉండమర్చండి. అయితే ఆయన క్రైస్తవులు విలువబట్టి కొనబడిన వారు గనుక మీ దేహంతో దేవుణ్ణి మహిమపరచండి. చూడండి చూడండి మొదటి పేతురు 1:18. మొదటి పేతురు చదవండి. మొదటి పేతురు 1:18 వచ్చి, పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారంలో వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమును గొర్రెపిల్ల వంటి విమోచింపబడి. కాబట్టి ఎవరంట? గొర్రెపిల్ల యొక్క రక్తం చేత, అంటే వెండి బంగారంలో వస్తు చేత మీరు విడిపించబడలేదు. ఎవరిని అంటున్నారు? క్రైస్తవులను అంటున్నాడు ఇక్కడ వాక్యం. క్రైస్తవులను అంటున్నాడు, ముస్లింలు అంటలేరు, లేకపోతే హిందువులను అంటాడు. ఎవరంట? ఎవరి పేరు పెట్టబడ్డాం మనమా? క్రీస్తు పేరు పెట్టము, క్రైస్తవులు అంటారు. మనందరూ ఎవరు చూస్తారు? క్రైస్తవులు అంటారా? ఏమంటారు? క్రైస్తవులు అంటారు. కాబట్టి మీరు వెండి వస్తువుల చేత విడిపించబడలేదు, బంగారు వస్తువుల చేత విడిపించబడలేదు. అమూల్యమైనటువంటిది, నిష్కలంకమైనటువంటిది గొర్రెపిల్ల రక్తం ద్వారా మీరు విడిపించబడ్డారు. కాబట్టి మీ ప్రవర్తన విషయంలో జాగ్రత్త, మీ ప్రవర్తన విషయంలో జాగ్రత్త. కాబట్టి మనం విలువ పెట్టి కొనబడిన వారము. ఆయనకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఎవరికి? దేవునికి ప్రాధాన్యత, యేసుక్రీస్తు ప్రాధాన్యత ఇవ్వాలి. మొట్టమొదటి ప్రాధాన్యత ఎవరికి ఇవ్వాలి? నీ ఇంటిలో, నీ కుటుంబంలో, నీ సమాజంలో ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. దేవుని ప్రాధాన్యత చేయకుండా చాలా పాపం చేస్తుంటాం. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఇష్టం ఉంటుంది కదా. ఒకరి సెల్ ఫోన్ల మీద ఉంటుంది, ఒకరికి బంగారం మీద ఉంటుంది, ఒకరికి నగల మీద ఉంటుంది, ఒకరికి వ్యాపారం మీద ఉంటుంది, ఇంకొకరికి నానా రకాలుగా అబద్ధముల మీద కూడా ఉంటుంది. వాళ్ళకి ఇష్టం. అబద్ధంలో ఆడకపోతే వాళ్ళు నిద్రపోరట. అబద్ధం కూడా పాపమే కదా.
ఏం చేశాడు ఆయన? అబద్ధమే ఆడాడు, చిన్న తప్పు వేసాడు అని ఘోరమైన పాపమే. కాబట్టి మనము విలువ పెట్టి కొనబడిన వారము గనక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి. ఇంకా చూద్దాం ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:1-3 చూసినట్టయితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:1-3 వచ్చిన. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకున్నను శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలనని ప్రభువుని బట్టి మిమ్మల్ని వేడుకొంచున్నాను. ఖైదీనైనా నేను వేడుకొంచున్నాను, బతిమాలు కొనుచున్నాను. ఏమంటాడు? సమాధానమును బంధు చేత. క్రైస్తవులకు ఏముండాలి? క్రైస్తవులకు ఏముండాలి? సమాధానం. ఇంటిలో సమాధానం ఉండదు, భార్యాభర్తలకు సమాధానం ఉండదు. క్రైస్తవులకే చెప్తున్నాను, బయట వాళ్ళకి కాదు. క్రైస్తవ కుటుంబాలనే ఉంటాయి ఇవన్నీ. వీళ్ళ ఏముండదట? సమాధానం. బంధము చేత ఒకరినొకరు ఐక్యత కలిగి ప్రేమించు. ప్రేమ ఎందు వేరుపారాలంట. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు, ఆ ప్రేమను మనకు కనపరిచాడు, మనకు చూపించాడు. అదే ప్రేమను మనము కలిగి ఉండాలి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమిస్తున్నాను. ఎవరు ప్రేమిస్తున్నాం? మనము మనకు సహాయం చేసిన వారిని, మనకు మేలు చేసిన వారిని ప్రేమిస్తున్నాం. అవునా కదా? మరి మన శత్రువులను ప్రేమిస్తున్నామా? ఆపదలో ఉన్న వారిని ప్రేమిస్తున్నామా? కష్టంలో ఉన్న వారిని ప్రేమిస్తున్నామా? బీదలైన వారిని ప్రేమిస్తున్నామా? ఎవరిని ప్రేమిస్తున్నాం? అంటే మనతో సమానంగా ఉన్నవారు, మన సాటి అయిన వారు, మనకు సాటి అయిన వారు, అంటే మనకు మేలు చేసిన వారిని, మన అపాయంలో ఉన్న వారిని మనం ప్రేమిస్తున్నాం. మన శత్రువులను మనము ప్రేమిస్తున్నాం. కాబట్టి ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ అన్నిటికీ మూలం. క్రైస్తవులైన వారు ప్రేమ కలిగి ఉండాలని చెప్తున్నారు. అపవాదికి చోటు ఇవ్వద్దు. ప్రేమ లేకపోతే ఎవరు వస్తారు? సమాధానం లేకపోతే ఎవరు వస్తారు? ఇంట్లో భార్యకు భర్తకు సమాధానం లేదంటే, ఇంట్లో పిల్లలకు తండ్రికి సమాధానం లేదు, ఇంట్లో యజమానికి పిల్లలకు భార్యకు ఎవరికి సమాధానం లేదు. వస్తున్నాడంటే ఆఫీస్కి పోతున్నాడా, వస్తున్నాడంటే గోడకు చెప్తున్నాడు. ఎవరు చెప్తున్నాడు? ప్యాంట్ ఇస్త్రీ చేయి, లేకపోతే అన్నం వండు, అన్నం పెట్టు, లేకపోతే ఎవరికి చెప్తున్నాడు? భార్యకు చెప్పట్లేదు, పిల్లలకు చెప్పట్లేదు, పనులు పిల్లలతో మాట్లాడట్లేదు. అంటే ఏం లేదు? సమాధానం లేదు. కాబట్టి మనము సమాధానం కలిగి ఉండాలి. ఎందుకంటే మనము విలువ పెట్టి కొనబడిన వారము, అమూల్యమైన రక్తం ద్వారా విమోచింపబడిన వారము. కాబట్టి మనము సమాధానం లేకపోతే, మనలో ప్రేమ లేకపోతే ఆయన ఎంతో దుఃఖపడతాడట. ఆయన దుఃఖపడుతూ ఉన్నాడు మన గురించి. కాబట్టి మనము నీతిగా, న్యాయంగా, పరిశుద్ధంగా నడుచుకోవాలి. చూడండి, ఇంకొక వచనం చూసినట్లయితే కొలస్సీయులకు రాసిన పత్రిక 3:14 కొలస్సీయులకు రాసిన పత్రిక 3:14 నుంచి వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమై ప్రేమను ధరించుకొనుడి. క్రీస్తు అనుగ్రహించు సమాధానమును మీ హృదయములలో ఏలుచున్నది. ఎక్కడ ఉండాలంటే సమాధానము పెదవుల పైన. సమాధానంగా ఉన్నామని పెదవులతో మాట్లాడతారు చాలామంది. ఎదుటిగా కనపడినప్పుడు సమాధానం ప్రేమతో మాట్లాడతారు, కానీ హృదయంలో ప్రేమ లేదు, హృదయంలో సమాధానం లేదు. కాబట్టి హృదయంలో సమాధానం ఉండాలి. మన హృదయాల్లో
ఎందుకంటే మనము క్రీస్తు రక్తం చేత విమోచింపబడిన వారము, అమూల్యమైన రక్తం చేత విమోచింపబడి, మరి ఆయనకు మహిమ రావాలి కదా, ఆయన మన ముందుగా ధరించుకోవాలి. చూడండి, మరి నూతన జీవితము పవిత్రమైనది. ఎప్పుడైతే యేసుక్రీస్తును అంటే కొత్త జీవితం కదా, యేసుక్రీస్తును అంగీకరించినప్పుడు, ఆయన రక్షణ పొందినప్పుడు, బాప్టిజం తీసుకున్నప్పుడు ఏ జీవితం అది? కొత్త జీవితము. క్రైస్తత్వంలో అంటే అంతకుముందు పాత జీవితం, రోత జీవితము. ఎప్పుడైతే నువ్వు రక్షణ పొందినావో అప్పటి నుంచి నీ జీవితము కొత్త జీవితం అవుతుంది. అది పవిత్రంగా ఉండాలట, అది పవిత్రమైనది, పరిశుద్ధమైనది, పరిశుద్ధమైన జీవితము. కాబట్టి మనం పరిశుద్ధులుగా జీవించాలి, పవిత్రంగా ఉండాలట. కుమ్మరి పురుగు ఎక్కడ ఉంటుంది? కుమ్మరి పురుగు ఎక్కడ ఉంటుంది అమ్మా? మురికిలో ఉంటుంది, మట్టిలో ఉంటుంది. దానికి బయటికి వచ్చినప్పుడు మట్టి అంటుందా, మురికి ఉంటుందా? దానికి ఏమైనా ఏమన్నా? మనం కూడా అదే లోకంలో ఉన్నాం, లోకంలో పాపం ఉంది. లోకంలో జీవిస్తూ కూడా మనం పరిశుద్ధత కలిగి ఉండాలి. ఇరుగు పొరుగు వారందరూ ఉంటారు కదా, మనల్ని బట్టి వాళ్ళు రక్షణలోకి రావాలి. కాబట్టి మనం పవిత్రంగా జీవించాలి. కాబట్టి చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక, ఇందాక చదువుకున్న లేఖనం 19వ వచనం. మీ దేహము దేవుళ్ళన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగుదరా. మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగాల. ఈ యొక్క పరిశుద్ధాత్మ మనలో ఉన్నది. అది మనలో ఎవరిచ్చారో పరిశుద్ధాత్మను? దేవుడు మనకి ఇచ్చాడు. ఆ దేహంలో ఉంది. ఆ దేహం ఎవరి వలన వచ్చింది? దేవుడు. కాబట్టి మనము, దేవుడు పరిశుద్ధుడు, నిష్కలంకుడు కదా, మనము కూడా అదే విధంగా జీవించాలి. మనము కూడా పరిశుద్ధంగా జీవించాలి. మన దేహం కూడా పరిశుద్ధంగా ఉండాలి. కాబట్టి మన జీవితము పరిశుద్ధమైన జీవితం జీవించాలి. అప్పుడే మనము పరలోకంలో ఆయనతో ఉంచాం. ఆయన వచ్చినప్పుడు లేపబడతాం. చూడండి, ఇంకా చూసినట్టే చూడండి, చాలా విషయాలు ఉన్నాయి. అదేవిధంగా మరి మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనంలో ఉంది, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. ఎవరు చూస్తారట? దేవుని చూస్తారు. ఎవరు? హృదయ శుద్ధి కలిగిన వారు, క్రైస్తవులు. కాబట్టి మనం క్రైస్తవులైన మనము హృదయము శుద్ధిగా ఉండాలి. హృదయం అన్నిటికన్నా మోసకరమైనవి కదా, హృదయం అన్నిటికంటే మోసకరమైన హృదయము. కాబట్టి పరిశుద్ధంగా ఉండాలంటే హృదయంలో ఏముండకూడదు? పాపం అనేది ఉండదు. పాపం ఇక్కడ మనసులో నుంచి వస్తుంది, మన హృదయంలో నుంచి వస్తుంది. దూషణ వస్తుంది, అల్లరి వస్తుంది కదా, ఇంకా నానా రకాలుగా అసూయ వస్తుంది, ఒకరిని చంపాలని వస్తుంది. ఎక్కడి నుంచి? నువ్వు మనసులో తలంచుకున్నప్పుడు ఇక్కడి నుంచి వచ్చేస్తుంది. ఎప్పుడైతే ఆ తలంపు కలిగినావో అంటే నీలో పరిశుద్ధత లేదు అని అర్థం. కాబట్టి ఆ హృదయ శుద్ధి కలిగి మనము జీవించాలి. ఎవరట? క్రైస్తవులు. కాబట్టి ప్రియులారా, మనము పరిశుద్ధ కలిగి జీవించినట్టయితే ఆయన మన ప్రార్థనను అంగీకరిస్తాడు. మన ప్రార్థన వినాలంటే మన ప్రవర్తన బాగుండాలి, మనలో సమాధానము ఉండాలి, మనలో ప్రేమ ఉండాలి, మనలో సాత్వికం ఉండాలి, మనలో దీర్ఘశాంతం ఉండాలి. ఆత్మఫలాలు తెలుసు కదా. ఇవన్నీ ఉన్నట్టయితే, కలిగి ఉన్నట్టయితే, అవి ధరించుకున్నట్టయితే మనం ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన
పరిశుద్ధమైన ప్రార్థన చేయాలి, ప్రేమ కలిగిన ప్రార్థన చేయాలి, విశ్వాసంతో ప్రార్థన చేయాలట. దేవుని అడగాలి. మనం అడుగుతున్నాం, ప్రతినిత్యం అడుగుతున్నాం. కానీ మన ప్రార్థన విజ్ఞాపనలు దేవుని సన్నిధానానికి చేరకపోవడానికి కారణం ఏంటి? మనలో పరిశుద్ధత లేకపోవడమే, మనలో సమాధానం లేకపోవడమే, మనలో ప్రేమ లేకపోవడమే. సరే, మనం ఎక్కువ దీర్ఘ ప్రార్థన చేస్తున్నాము, ఉపవాస ప్రార్థన చేస్తున్నాము, బాగా నీతిమంతులుగా ఉంటున్నాము, ప్రేమ కలిగి ఉన్నట్టు ఉంటున్నాము. కానీ ఏదో ఒకటి లోపం మనలో ఉంది. ఆ లోపాన్ని సరి చేసుకోవాలి. క్రైస్తవులను సరి చేసుకోవాలి. దేవుని దగ్గర మనము ఒప్పుకున్నట్టయితే, విడిచిపెట్టినట్టయితే, అది తెలుసుకొని క్షమించబడతాం. కాబట్టి మనం లోపాలు సరి చేసుకొని, మనలో బట్టి ఆ యొక్క లోపాలు సరి చేసుకొని మనం ప్రార్థన చేసినట్టయితే, పరిశుద్ధమైన పిలుపుతో దేవుడు మనల్ని పిలిచాడు కనుక సమాధానం బంధం చేత ఒకరినొకరు ప్రేమించుకుంటూ, ఒకరినొకరు ఆదరించుకుంటూ, క్రైస్తవులం కదా, క్రైస్తవులు ఏం చేయాలి? ఒకరినొకరు ప్రేమించే వారి కష్ట సుఖాల్లో పాలు పంచుకోవాలట, ఇబ్బందుల్లో పరామర్శించాలట, రోగులను పరామర్శించాలట కదా. క్రైస్తవుల యొక్క పని అది. సేవకుడు వెళ్ళి పరామర్శించి రావడం కాదు, మనం కూడా వెళ్ళి పరామర్శించి రావాలి. ఇబ్బందుల్లో ఉన్నారు, కష్టంలో ఉన్నారు, దిక్కులేని పిల్లలు ఉన్నారు, వాళ్ళందరినీ కూడా మనము ఆదరించి, వాళ్ళని పరామర్శించి, వారి కష్టంలో మనం వాళ్ళ యొక్క కన్నిట్లో కూడా మనము పాలు పంచుకోవాలి. చూడండి, మాటల యందు పవిత్రత. ఇంకొకటి ఏంటంటే క్రైస్తవులకు ఉండవలసిన లక్షణం ఇంకోటి ఏంటి? మాటల యందు పవిత్రత. పొద్దున్న లేస్తే శాపనార్థాలు వస్తాయి, లేవగానే శాపనార్థాలు వస్తాయి. మాటలు, పిల్లలకి శాపనార్థాలు పెడుతుంటాము, బయట వారి శాపనార్థాలు పెడుతుంటాము, ఇంకా అనేక రకాలుగా వాళ్ళ యొక్క కడుపుల నుంచి వస్తాయి, వాళ్ళు అంటే హృదయంలో ఉంటుంది. కాబట్టి మన మాటలు ఏ విధంగా ఉండాలట? ఉప్పు వేసినట్టు రుచికరంగా ఉండాలి. ఉప్పు వేసినట్టు రుచికరంగా ఉండాలి. ఒక రుచి కాదు, మన మాటలు వారిని కాపాడే విధంగా, అంటే ఉప్పు మనల్ని కాపాడుతూ ఉంది కదా. ఉప్పులో ఇంకోటి శక్తి ఉంది, బలం ఉంది. ఉప్పులో ఇంకోటి క్రమం ఉంది. అలాగా మన మాటలో క్రమం ఉండాలి, బలం ఇచ్చేదిగా ఉండాలి, కాపాడేదిగా ఉండాలి, పవిత్రత కలిగి ఉండాలి. అల్లరి దూషణ నోటి నుంచి వచ్చే మాటలు జాగ్రత్త. బయటికి వెళ్ళిందంటే మనం చిక్కుల్లో పడిపోతాం కదా. నాలుకే చేస్తుంది, అంటే అది ఎక్కడ నాలుక మాట్లాడుతుంటే ఎక్కడి నుంచి వస్తుంది? అది ఎక్కడి నుంచి వచ్చి? హృదయంలో నుంచి వస్తుంది. పిల్లలు హృదయంలో నుంచి వస్తుంది. అంటే హృదయము ఎందులో పడిపోయింది? పాపంలో పడిపోయింది. కాబట్టి దాన్ని తొలగించు. అక్కడ పరిశుద్ధత ఉండాలంటే ఉంటుందా? పరిశుద్ధత ఉంది, కానీ నిద్రావస్థలు అంటే అది పనిచేయదు. పరిశుద్ధాత్మ అనేది పనిచేయదు. ఎందుకు? రెండింటికి మనము స్థానం ఇస్తున్నాం హృదయంలో ఒకరికి స్థానం. ఎవరికి? పరిశుద్ధాత్మకు స్థానం ఇవ్వాలి. ఎవరికి స్థానం ఇస్తున్నాం? సాతానికి కూడా స్థానం ఇస్తున్నాం. అంటే పాపానికి స్థానం ఇస్తున్నాం. అంటే మన ఆలోచనలు, మన విధానము, మన నడక, మన చూపు, ఇవన్నీ కూడా అక్కడి నుంచి వస్తున్నాయి. కాబట్టి మన మాటల యందు పవిత్రత కలిగి ఉండాలి. మొదటి పేతురు చూడండి, మొదటి పేతురు 3వ అధ్యాయం 10-12 వచ్చాము. 3వ అధ్యాయం మొదటి పేతురు 3వ అమ్మ జీవమును ప్రేమించి మంచిది చూడకూడదు వారు, చెడ్డదాన్ని పలకకుండా, తన నాలుకను కపట మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకుని వాడు అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలను, సమాధానమును వెతికి దాన్ని వెంటాడవలను. చాలు. ఏమంటే కపటములు మాట్లాడకుండా దేన్ని
మనల్ని నాలుకను మోసపూర్వమైన పెదవులను కాల్చుకోవాలట. ఒక జలం నుంచే చేదు నీరు మంచి నీరు రాదు. ఒక ఉప్పు నీరు అయితే ఉప్పు నీరు వస్తుంది, లేదు మంచినీళ్ళు అయితే మంచినీళ్ళు. ఆ రెండుకి తేడా ఉంది. కానీ ఒకే బోర్ నుంచి మంచి రెండు రావు. కాబట్టి మన నోటి నుంచి అనుకూల వచనములే మాట్లాడాలి, పవిత్రమైన మాటలే మాట్లాడాలి. కాబట్టి మనం ఏమన్నా కాచుకోవాలి. అవి ఏంటంటే కాచుకోవాలట. నీ నాలుకను నీ పెదవులను కాచుకోవాలంటే హృదయాన్ని కాచుకో. హృదయాన్ని పరిశుద్ధంగా ఉంచుకో. హృదయం పరిశుద్ధంగా ఉంటే అవి రావు. ఎవరి గురించి చెప్తారు ఇవి? మన గురించి చెప్తాడు. మనం ఎవరము? క్రీస్తు చేత విమోచింపబడిన వారు. పిల్లలందరూ చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. ప్రతి మనిషికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వాలనో అది తెలుసుకున్నకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచికరంగా ఉండాలట. ఒకప్పుడు కాదు, కొద్ది కాలం కాదు, లేదు ఉదయం ఒక రకంగా సాయంత్రం ఒక రకంగా కాదు, ఎల్లప్పుడూ రుచికరంగా ఉండాలట. మీ సంభాషణ, మాట్లాడే ఉచ్చారణ, ఒకరితో ఒకరు మాట్లాడుతుంటాం కదా, మరి రుచించాలి. ఎదుటి వారికి మన మాటలు రుచించాలి. దేవుని మాటలు ఏ విధంగా ఉంటాయి? రుచికరంగానే ఉంటాయి. కానీ అవి తెలియని వారికి చేదుగా అనిపిస్తాయి. చాలామందికి ఇవి దేవుని యొక్క మాటలు హెచ్చరిస్తున్నా కానీ చెప్తున్నా కానీ ఎక్కవు, వాళ్ళకి ఎక్కవు. సరే అని అంటారు. అంటే వారి యొక్క మాటలు రుచికరంగా వాళ్ళకు వినపడవు. అంటే వాళ్ళ హృదయము పరిశుద్ధంగా లేదు. లోకాచారమైన జీవితం జీవిస్తూ ఉంటారు, పారంపర్యాచారాలు చేస్తూ ఉంటారు. అవన్నీ మనల్ని దేవుణ్ణి దూరం చేస్తాయట. అవన్నీ మనల్ని దేవుణ్ణి దూరం చేస్తాయి. దేవుని సన్నిధానానికి రానియవు. వాటికి అలవాటు పడ్డ వాళ్ళు. చూడండి మరి యాకోబు పత్రిక 3:10-15 వచనాలు. ఒక్క నోట నుండి ఆశీర్వాద వచనమును శాప వచనమును బయలువెళ్ళును. నా సహోదరులారా, అలా ఉండకూడదు. నీటి బుగ్గలో ఒక జల నుండి తీయని నీరును చేదు ఊరునా. నా సహోదరులారా, అంజూరపు చెట్టున ఒలివ పండ్లు కాస్తాయా? ద్రాక్ష అంజూరు పండ్లు కాస్తాయా? కాబట్టి ఏ చెట్టు అయితే ఉందో ఆ చెట్టు ఫలాలు ఇస్తాయి, అంతేకాని ఒక జలం నుంచి ఆ జలం రుచికరం, ఏ జలమో ఆ జలం ఇస్తుంది, అంతేగాని. ఎందుకు చెప్తున్నాడంటే మనలో ఇలాంటివి 2 రకాలుగా ఉండొద్దు. క్రైస్తవుల యొక్క హృదయంలో నుంచి 2-3 రకాలుగా ఉండకూడదు. అంటే ఒక నోట నుండే ఆశీర్వాదం వచ్చి, ఒక నుండే శాపం వచ్చిన వస్తున్నాం. కానీ చెట్లయితే చక్కగా, చెట్లయితే మామిడి చెట్టు పట్టినట్టు ఏం కాయలు కాస్తాయి? అది మామిడికాయలు కాస్తాయి. ద్రాక్షకాయలు వస్తాయి. జామ చెట్టు జామకాయలు వస్తాయి. మరి మనిషి అటు ఫలాలు ఫలించాలి. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము. కానీ ఏం ఫలిస్తున్నారు? పాపం కొని తెచ్చుకుంటారు. పాపం వస్తుంది. నోటితోనే తిడుతుంటాము, నోటితోనే మంచి మాటలు మాట్లాడుతున్నాము, ఆ యొక్క నోటితోనే సాడీలు చెప్తుంటాం వాళ్ళ మీద వీళ్ళ మీద. ఎవరట? క్రైస్తవులు మాత్రమే. ఎందుకు చెప్తున్నాడు? వాళ్ళు మాట్లాడని, అవతల వాళ్ళు మాట్లాడి ఏమైనా చేసుకుని వాళ్ళు మనకు అనవసరం. కానీ మనము నేను అనుకూల వచనములే మాట్లాడాలి. మీ సంభాషణ
ఉప్పు వేసినట్టుగా రుచికరంగా ఉండాలి. కాబట్టి ప్రియులారా, మనము ప్రవర్తనలో, మన మాటలోను, మన చేష్టలోను, మన క్రియలోను పవిత్రత కలిగి జీవించాలి, పరిశుద్ధత కలిగి జీవించాలి, మేలుకరమైనదే చేయాలి. కోపపడుడు కానీ పాపము చేయకుడి. కోపం కూడా పాపమే కదా. క్రైస్తవులకు కోపం ఉండకూడదు. ఒకవేళ ఉంటే ఎప్పటి వరకు ఉండాలి? సాయంత్రం లోపల మళ్ళీ తీసుకొని, మన తండ్రి అనే దేవుడు కోపగిస్తాడు, మన మీద కోపగిస్తాడు. ఎందుకంటే ఆయన మాట, కానీ ఆయన ప్రేమ కలిగినాడు కాబట్టి సాయంత్రం లోపల ఆయన మనం తీసుకుంటాడు, మన మీద ప్రేమ చూపిస్తుంటాడు. నా బిడ్డలు ఏమయ్యారు, కష్టపడుతున్నారేమో అని ఆయన ప్రేమ దగ్గరకు తీసుకుంటాడు, క్షమిస్తాడు. అలాగే మనము కూడా క్షమించే గుణము ఉండాలి. కోపం చేస్తారు, తర్వాత క్షమించాలి. తండ్రి కోపపడతలేడా? కోపపడుతుండా? ఎప్పటి వరకు ఉంటుంది తండ్రి కోపము? పిల్లల మీద, తన కుటుంబం మీద ఎప్పటి వరకు ఉంటుంది? సాయంత్రం లోపే. మళ్ళీ వెతుకులాట, మళ్ళీ చూస్తాడు, నా కొడుకు తిన్నాడో తినలేదో, నా కొడుకు ఎటు పోయాడో, ఏ పక్క తిరుగుతున్నాడో అని జాలి కలిగి ఆయన. అలాగే మనము కూడా ఉండాలి, జాలి కలిగిన, ప్రేమ కలిగి, కోపపడు కానీ పాపము చేయకుడి. ఇంకొకటి చూసినట్టు చూడండి, పని చేయటంలో కూడా ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక మనము వాటి యందు నడుచుకున్న వలననే దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారము, ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఏట క్రీస్తు యేసు చేత సృష్టింపబడిన వారము, ఆయన పని చేయుటకై ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు. అంటే అక్కడ క్రియలు ఉన్నాయి, అన్ని నానా రకాలుగా క్రియలు ఉన్నాయి. అక్కడ ఎందుకు చెప్పాడు సత్క్రియలు అని? ఎందుకు చెప్పాడు అంటే మంచి పనులు. ఆ తర్వాత కింది చదవండి. కాబట్టి మునుపు శరీర విషయంలో అన్యజనులై ఉండి శరీరమందు సరే, అంతకుముందు మనం ఏమిది అన్యులుగా ఉన్నాము, సున్నతి లేని వారుగా ఉన్నాము. సరే, కానీ ఇప్పుడైతే క్రీస్తు రక్తం చేత కడగబడిన వారము, క్రీస్తుని తెలుసుకున్న వారము, ఆయనలోకి వచ్చిన వారము, ఆయనతో అంటుకట్టబడిన వారము కదా. ఆయనతో అంటుకట్టబడిన వారము. ద్రాక్షావల్లి నేను, తీగలు మీరు మన అంటు. కాబట్టి ఆయనతో అంటుకట్టబడిన వారు మనం ఏం కారు ద్రాక్షలు కాయాలా? కాబట్టి మన పనిలో పవిత్రత కలిగి, మన క్రియలో పవిత్రత కలిగి జీవించాలట. ఇంకా చూడండి, ఇంకొక వచనం చెప్పి ముగిస్తాను. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం. అమ్మ, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమును భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలకు, విధవరాలను వారి ఇబ్బందులలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యమును తనకంటకుండా తను తాను కాపాడుకోవాలట క్రైస్తవుడు. ఇహలోక మాలిన్యము అంటకుండా. ఎక్కడున్నాం మనము? లోకంలో ఉన్నాం. ఇహలోకము, పరలోకం కాదు. ఇహలోక మాలిన్యము తనకంటకుండా తను తాను రక్షించుకోవాలి, సంరక్షించుకోవాలి, కాపాడుకోవాలి. కాబట్టి లోకమును ప్రేమింపక, అంటే లోకములు అన్నీ ప్రేమింపక. ఆచారాలు ఉన్నాయి కదా, లోకంలో చాలా ఆచారాలు ఉన్నాయి. క్రైస్తవులకు ఆచారాలు తగవు. వాళ్ళు అది చేశారు, మేము ఇది చేస్తాం. మా ఆచారం అండి, మన కుటుంబ ఆచారం అండి, మా పితరులు చేశారండి. పితరులు ఆ రోజు రక్షింపబడలేదు, కానీ అలా నువ్వు రక్షించబడ్డావు.
ఈరోజు నువ్వు రక్షణలోకి వచ్చావు, యేసుక్రీస్తులోకి వచ్చావు, జీవం గల దేవుని సంఘంలో కట్టబడుతున్నావు. ఆచారాలన్నీ పోవాలి. లోకాచారాలను అనుసరింపక, ఇహలోక మాలిన్యము అంటకుండగా తను తాను కాపాడుకోవాలి. క్రైస్తవులైన మనము ప్రియులారా, మరి వినండి, చూడండి ఇంకొక వచనం. మొదటి యోహాను 2వ అధ్యాయము మొదటి యోహాను 2వ అధ్యాయం 1వ వచనం. నా చిన్న పిల్లలారా, మీరు పాపం చేయకుండుకై ఈ సంగతులను మీకు రాయిచున్నాను. ఎవడైనను పాపం చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఎవరైనా పాపం చేస్తే ఇది ఉత్తరవాది. మరి ఆయనను అబద్ధికంగా చేస్తున్నాం ఇక్కడ, ఆయన ధరించుకొని మోసకరమైన మాటలు చేసి ఆయన మోసం చేస్తున్నాం. ఎవరిని? యేసుక్రీస్తు పరిశుద్ధుని. ఆయన ఎంత కష్టపడి సంపాదించాడు మనల్ని. తను తరిగిపోయి ఎంతో కష్టపడ్డాడు కదా, ఎన్నో దెబ్బలకు వచ్చుకున్నాడు కదా, కన్నీటి కార్చాడు కదా. ఆ చెమట బిందువులు రక్త బిందువులుగా మార్చా. ఎవరి కొరకు ఇదంతా? ఎవరి కొరకు? మన కొరకు. మనము పరిశుద్ధులుగా ఉండాలని, మనం ఆయనతో సహవాసం చేయాలని. అంతటి గొప్ప వ్యక్తిని మనం మర్చిపోయి లోకంలో జీవిస్తూ మన మాటలోనూ, మన నడకలోనూ, మన యొక్క ప్రవర్తనలోనూ, మన జీవిత విధానంలోనూ కూడా పరిశుద్ధత కలిగి ఉండకపోతే దేవుణ్ణి అవమానపరుస్తుంది. యేసుక్రీస్తుని అవమానం. నిన్ను బట్టి నా నామం అన్ని జనుల మధ్య దూషింపబడుచున్నది అంటు. మనల్ని బట్టే వాక్యం చెప్తుంది, నేను కాదు చెప్పేది. వాక్యాన్ని జాగ్రత్తగా మనము చదివి ధ్యానించినట్లయితే భయంతో భక్తితో ధ్యానించాలి. వాక్యాన్ని ధ్యానించాలి, చదవాలి, దాంట్లో ఉన్నది వినాలి. పాస్టర్ గారు చెప్పడమే కాదు, మనం కూడా దాన్ని ధ్యానించాలి. అంటే మీరు ధ్యానించారని అంటలేను, కానీ మీరు ధ్యానిస్తారు, చదువుతారు అని. కానీ ఈరోజు దేవుడు మళ్ళీ హెచ్చరిస్తూ ఉన్నాడు. ఆనాటి కాలంలో, పూర్వకాలంలో దేవుడు ప్రవక్తల ద్వారా ఆ యొక్క ప్రజల్ని హెచ్చరించేవాడు. దేవుని ప్రజల్ని హెచ్చరిస్తూ వారిని సరిచేసేవాడు కదా. అలాగే ఈనాడు సేవకుల ద్వారా, వాక్యం ద్వారా హెచ్చరిస్తూ మనల్ని సరి చేస్తూ ఉన్నాడు. సరి చేసుకోండి మీ జీవితాలను అంటున్నాడు. కాబట్టి ఆయన విలువ ఏందో చూపిస్తున్నాడు ఇక్కడ. యేసుక్రీస్తు విలువ ఏందో మనము తెలుసుకోవడానికి ఈ వాక్యం ద్వారా మనల్ని తెలియజేస్తున్నాడు. కాబట్టి అంతటి వ్యక్తిని మనము మర్చిపోయి మన ప్రవర్తన విషయంలో అలాగా ఆయన మరి అపవాదిగా, ఆయనను అబద్ధికునిగా, ఆయన్ని మనం మోసం చేస్తున్నాం. కాబట్టి మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచండి. ఎవరిని మహిమపరచాలి? దేవుణ్ణి. పాస్టర్ గారిని కాదు, లేకపోతే ఎల్డర్స్ని కాదు, లేకపోతే నాయకుల్ని కాదు. ఎవరిని మహిమపరచాలి? దేవునికి మహిమ. ఇక్కడ వాక్యం, ఇక్కడ యొక్క మరి కూటమి జరుగుతున్నా కానీ, కుటుంబారాధన జరుగుతున్నా కానీ, లేకపోతే పెళ్లి జరుగుతున్నా కానీ ఎవరికి మహిమ రావాలి? రాజకీయ నాయకులు వస్తే వాళ్ళ మీద పెళ్లి పిల్లల మీద కూర్చోబెడతారు, వాళ్ళతో మాట్లాడిస్తారు. వాళ్ళ పక్కన కూర్చోబెట్టని చెప్పాలి. ఎవరికి రావాలి మహిమ? దేవునికి రావాలి. కాబట్టి మనము దేవుని బిడ్డలమైన మనము, దేవుడు మనల్ని విమోచించాడు కనుక మన ప్రవర్తన విషయంలోనూ, మన మాటలోనూ, మన చేష్టలోనూ, మన వెనికిల్లోనూ, మన చూపులోనూ, మన ఆలోచనలోనూ పవిత్రత కలిగి ఉండాలి. మన మాటలో కూడా, ఉచ్చారణలో కూడా పవిత్రత కలిగి ఉండాలని చెప్తున్నాడు. మరి ఇంకో చూడండి, రోమీలకు రాష్ట్రపత్రిక. ఇంకోటి చూడండి, రోమీలకు రాష్ట్రపత్రిక 12వ అధ్యాయము. రోమీలకు రాష్ట్రపత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును అనుకూలమైన దేవుని చిత్తం ఏదో పరీక్షించి, దేవుని చిత్తం ఏదో పరీక్షించి మేలైన దానిని చేపట్టు.
ఏం చెప్పట్టారట? మేలైన దాన్ని పురాతనమైన వీధుల్లో నిలబడి పరిశీలించి పరిశోధించి ఏది మేలుకరమైన మార్గము ఆ మార్గము అన్నాడు. ఏది మేలుకరమైన పని ఆ పని చేయండి, మేలైనది చేపట్టాలి. కాబట్టి మనము మేలైన మార్గంలో నడుపుకోమంటున్నాడు. మేలైన మార్గం ఏది? జీవ మార్గం. ఆ జీవ మార్గంలో నడవాలంటే మన పవిత్రత కలిగి ఉండాలి, పరిశుద్ధత కలిగి ఉండాలి. చూడండి ఇంకొక మంచి అపొస్తలుల కార్యములు 20 అధ్యాయము 28వ వచనం. అపొస్తలుల కార్యములు యేసు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేని యందు అధ్యక్షులుగా ఉంచెను. ఆ యావత్ మందను గూర్చి మీ మట్టుకు మిమ్మల్ని గూర్చి జాగ్రత్తగా ఉంది. మీ మట్టుకు మిమ్మల్ని జాగ్రత్త. ఎందుకంటే మందను కాసేవారు, సంఘంలో ఉండేవారు, సంఘ నాయకులు, కుటుంబంలో ఉండేవారు. మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోండి. యజమాని జాగ్రత్త లేకపోతే, యజమాని పవిత్రంగా లేకపోతే, యజమాని న్యాయకర్తగా లేకపోతే, ఈ కుటుంబ యజమాని నడవడి సరిగా లేకపోతే కుటుంబంలో ఉన్నవారు ఏమైపోతారు? అదే మార్గం. యథా రాజా తదా ప్రజ. తండ్రి ఏ విధంగా ఏ బాటలు నడుస్తారో పిల్లలు కూడా అదే బాటలు నడుస్తారు కదా. కాబట్టి తండ్రులమైన మనం ఉన్నాము. మన పిల్లలను పెంచడంలోనూ మమ్మల్ని మనము జాగ్రత్తగా చూసుకోవాలట. వారి ముందర మనము కొట్లాడితే, బూతులు మాట్లాడితే అంటే అర్థమేంటి? వాళ్ళు పాడైపోతారు. మనం పాడైపోతున్నాము, వాళ్ళు పాడైపోతారు. కాబట్టి మనల్ని మనము జాగ్రత్తగా చూసుకోవాలి. మాట్లాడేటప్పుడు, పనులు చేసేటప్పుడు మనం జాగ్రత్త కలిగి ఉండాలి. ఇది చేస్తే ఎలాగ, ఈ మాట మాట్లాడితే ఏమవుతారు, వాళ్ళు నొచ్చుకుంటారో, వాళ్ళ యొక్క హృదయం దూరం అయిపోతుందా అని. ప్రకటన గ్రంథం ఒకసారి, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనం. ఆ పెద్దలు నీవు ఆ గ్రంథము తీసుకొని ముద్రలను ఇప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశంలోనూ ఆయా భాషలు మాట్లాడలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని. ఇక్కడ ఎవరి కొరకట మనుషులు కొన్నది? దేవుని కొరకు. ఎవరు కొన్నారు? మనుషులను ఎవరు కొన్నారు? యేసు ప్రభు కొన్నాడు. ఆయన రక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు. ఎవరి కొరకు? దేవుని కొరకు. దేవునితో సమాధాన పడాలని. ఎందుకు? దేవునితో మనకు సమాధానం లేదు. ఎప్పుడు కోల్పోయినాము? దేవునితో ముఖాముఖిగా మాట్లాడడం ఎప్పుడు కోల్పోయినాం? ఆదాము మొట్టమొదట పాపం చేయడం వల్ల, ఆజ్ఞ అతిక్రమించడం వల్ల దేవుని సన్నిధానంలో నుంచి, దేవుని సహవాసంలో నుంచి దూరమైన వారిని దగ్గరికి చేయడానికి తన స్వకీయ కుమారుని, ఏకైక కుమార్, అద్వితీయ కుమారుని ఈ లోకానికి పంపించి ఆయన పరిశుద్ధ రక్తం అర్పించి మనల్ని విడిపించాడు. అంటే ఏంటి? కొన్నాడు మనుషులను. ఎవరిని? జంతువులు కొన్నాడు ఆయన. ఎవరి కొరకు రక్తం కాచాడు? మనుషుల కొరకు రక్తం కాచాడు. ఎవరైతే ఆయన అంగీకరించారో, ఎవరైతే ఆయన వెంబడించారో, ఎవరైతే ఆయన మార్గంలో నడుస్తున్నారో వారికి హెచ్చరిక మాటలు. కాబట్టి ఆ గొర్రెపిల్ల రక్తం మన దేవుని కొరకు కొన్నాడు. దేవునితో సహవాసం కలిగి మళ్ళీ తిరిగి ఆయనతో సహవాసం. మనం ఆయన ఇంటికి వెళ్ళాలి, మన ఇంటికి మనం వెళ్ళాలి తిరిగి. దేవుని ఇల్లే మనది. ఆ ఇంటి నుంచి ఇక్కడికి వచ్చేసాం. మళ్ళీ మన ఇంటికి మనం వెళ్ళాలంటే మార్గం లేదు. ఒకే ఒక మార్గం, ఒకరు యేసయ్య.
యేసయ్య మార్గాన్ని ఏర్పరచాడు. ఆ యేసయ్య గురించి మనము అక్కడికి వెళ్ళాలంటే ఇక్కడ మన జీవితము పవిత్రంగా ఉండాలి, మన మాటలు పవిత్రంగా ఉండాలి, మన నడక పవిత్రంగా ఉండాలి, మన చూపు పవిత్రంగా ఉండాలి. కాబట్టి పవిత్రమైన జీవితం జీవిస్తాం. ఆయన మార్గంలో నడుస్తున్నట్టయితే ఆయనతో సావాసం కలిగి జీవిస్తాం. ఆ నిరీక్షణ కలిగి ఎదురు చూసేవారుగా ఉంది. మనకు నిరీక్షణ ఉంది కదా, క్రైస్తవులకు ఒక నిరీక్షణ ఉంది. ఉందా లేదా? ఉందా? ఉంది. యేసుక్రీస్తు వస్తాడు రెండవ రాకడలో, అందరినీ ఎత్తుకొని పోతాడు. ఎత్తబడే గుంపులో ఉంటావు, విడవబడే గుంపులో ఉంటావా? మరి అదే ఈ లోకంలో మనం జీవించే విధానం బట్టి ఎత్తబడే గుంపులో ఉంటామా, విడవబడే గుంపులో ఉంటామా తెలుసుకో. హెచ్చరిస్తున్నాడు దేవుడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ జీవితంతో మన జీవితంలో అందరి జీవితాల్లో ఒకవేళ అలాంటి పొరపాట్లు ఏమైనా ఉన్నాయో, ఇప్పుడు జరిగిపోతున్నాయో, వాటి నుంచి సరి చేసుకోమంటున్నాడు. నిన్నవే ప్రజలను పాపం చేసినప్పుడు ఆ యొక్క పాపలు వాళ్ళు అణిచివేస్తారని వాళ్ళని సరి చేసుకోమని ఒక వర్తమానం పంపించాడు, ఒక హెచ్చరిక పంపించాడు. ఆయన మాటలు విని, ఆ యొక్క ప్రవక్త మాటలు విని, యోనా యొక్క మాటలు విని వాళ్ళు ప్రవక్తలు మార్చుకున్నారు. దేవుడు వారి మీద కోపము వెనక్కి తీసుకున్నాడు, నాశనం చేయలే, వాళ్ళని క్షమించేశాడు కదా. యోనా వెళ్ళాడా? ఎక్కడికి వెళ్ళాడు? ఆయన నిన్నవే ప్రజల మీద చాలా కోపం యోనాకి. వెళ్ళాడా? వెళ్ళలే. హెచ్చరిక చేశాడు, వెళ్ళి ఆ పని చేయాడు, నేను వెళ్ళాను అన్నాడు. ఎందుకంటే ఆ ప్రజల మీద ఆయన కోపం. కానీ దేవుని పని నెరవేర్చుకోవడానికి ఏదో ఒక మార్గం వేసుకున్నాడు. దేవునికి సాధ్యమైనది ఏది లేదు, అసాధ్యం కానిది ఏది లేదు. కాబట్టి యోనాను అక్కడికి పంపించేశాడు. ఏదో వరకు అక్కడికి వెళ్ళాక వర్తమానం అందించాక దేవుని యొక్క మాటలు హెచ్చరిక చేశాడు. వాళ్ళు ప్రవర్తన మార్చు. అలాగే మనల్ని కూడా దేవుడు ఈ దినం ఒకవేళ మనలో ఏదైనా పాపం ఉన్నట్టు, మనలో ఏదైనా దుర్మార్గత ఉంది, మనలో ఏదైనా ఇంకా ఏదైనా దేవుని దూరం చేసేది ఏదైనా ఉన్నట్టు దాన్ని ఇప్పుడే ఇదే క్షణము మనం మార్చుకొని మోకరించి ప్రార్థన చేసి క్షమాపణ అడిగినట్టయితే మయ్యే అన్నాడు దాన్ని చేయను. కుటుంబంలో కావచ్చు, సమాజంలో కావచ్చు, ఇంకా చుట్టుపక్కల సంఘంలో కావచ్చు, ఇంకెక్కడైనా సరే ఆ యొక్క పొరపాటు చేస్తున్నట్లయితే వాటిని మనము సరి చేసుకొని ఆయన మార్గంలో నడిచినట్లయితే దేవునితో మనము దేవుని చూస్తామంట. హృదయ శుద్ధి గలవారు దేవుని చూస్తారు కదా. చాలామంది చెప్తుంటారు దేవుని చూస్తాను. ఏ విధంగా చూస్తారంటే మనం హృదయం శుద్ధి కాబట్టి దేవుని మనకు కనపడుతుంది. నాకు కనపడతలేదు చాలామంది అంటుంటారు చుట్టుపక్కల. నాకు కనపడుతుందని నేను అంటున్నాను. అంటే వాళ్ళ యొక్క హృదయాలు పరిశుద్ధంగా లేవు. అంటే దేవుని యొక్క ఏ విధంగా ఉన్నాడో, దేవుని లక్షణాలు ఏ విధంగా ఉన్నాయో చూస్తారు. వాళ్ళు దేవుని క్రియలు ఏ విధంగా ఉన్నాయో చూస్తారు. దేవుని తలంపులు ఏమైనాయో వారికి అర్థమవుతుంది. ఎవరికి? హృదయము పరిశుద్ధంగా ఉన్నవారు, హృదయ శుద్ధి కలిగిన వారికి. కాబట్టి ఈ మాటల చేత మనమందరం హెచ్చరించబడ్డాం. కాబట్టి అవి సరి చేసుకొని ఆయన మార్గంలో నడిచినట్టయితే దేవునితో మనము సావాసం చేస్తాం, మన జీవితాలకు మేలు జరుగుతుంది. కాబట్టి విన్న మీ అందరికీ వందనాలు. సమయం ఇచ్చిన అయ్య గారికి వందనాలు తెలియజేస్తూ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించున్నాడు.